భద్రతా క్యాబినెట్తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఏ క్షణమైనా లెబనాన్ ఇరాన్పై దాడులకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణుస్థావరాలతో పాటు చమురు బావులే టార్గెట్గా ప్రస్తుతం ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇరాన్ కీలక నేతలను కూడా లక్ష్యం చేసుకోవాలని నిర్ణయించారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ లక్ష్యంగా దాడులకు దిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల దాడులను సమర్థించబోమంటూ అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రణాళికలు ఎటు దారి తీస్తాయంటూ ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా భద్రతా క్యాబినెట్తో నెతన్యాహు భేటీ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఈ క్షణమైన లెబనాన్ ఇరాన్పై దాడులకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ అణుస్థావరాలతో పాటు చమురు బావుల టార్గెట్గా తెలుస్తుంది. ఇరాన్ కీలక నేతలను కూడా లక్ష్యం చేసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖొమేనీ లక్ష్యంగా దాడులకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల దాడులను సమర్థించబోమంటూ అమెరికా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారుతోంది. Foi. Não entendi? Quer? ఇరాన్ అణుస్థావరాలతో పాటు చమురు బావుల టార్గెట్గా ఇజ్రాయెల్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇరాన్ కీలక నేతలను కూడా లక్ష్యం చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖొమేనీ లక్ష్యంగా దాడులకు దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను సమర్థించబోమంటూ అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులకు తాము మద్దతు ఇవ్వబోమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇరాన్పై మరిన్ని ఆంక్షల విషయంపై G7 దేశాలతో ఫోన్లో జరిపిన చర్చల తర్వాత బైడెన్ ఈ ప్రకటన చేశారు. G7 దేశాలు ఇరాన్పై విధించబోయే ఆంక్షల వివరాలు త్వరలో వెల్లడించవచ్చంటూ బైడెన్ చెప్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు అన్ని సభ్య దేశాలు ముక్తఖండంతో ఖండించాయంటూ వైట్ హౌస్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ దాడిని ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందంటూ US డిప్యూటీ సెక్రటరీ స్టేట్ కర్ట్ క్యాంబెల్ వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం మీద ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నాయి. ఇటు ఇరాన్ దాడిని ఖండించిన కారణంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి గుటెరస్ వ్యతిరేకంగా ఉన్నారంటూ ఆరోపిస్తుంది. దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. తాము ఇజ్రాయెల్తో కాంటాక్ట్లో ఉంటామని, అది బాధ్యత అని చెప్పింది. ఇజ్రాయెల్ ఆరోపణలు ఆ దేశం అంతర్జాతీయ సంస్థ సిబ్బందిపై చేసిన మరో దాడిగా ఐరాస ప్రతినిధి చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసినటువంటి వ్యూహాలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు పరిణామాలకు దారితీస్తాయంటూ ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇటు ఇరాన్ చేసినటువంటి బాలిస్టిక్ క్షిపణుల దాడితో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అక్కడి పౌరులు. ఈ నేపథ్యంలో తాజా దాడులతో ఒక్కసారిగా బంకర్లలో తలదాచుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా రాజధాని టెల్ అవీవ్తో పాటు అటు జెరూసలేం ప్రాంతాల్లో కూడా సైరన్ల మోత మోగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరగబోతుందననే భయాందోళనతో ఒక్కసారిగా జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్లో చాలా చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్కి సంబంధించిన 8 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు బంకర్లలో ప్రజలు తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ ఎంబసీ ప్రకటిస్తుంది. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ దగ్గరలో ఉన్నటువంటి బంకర్లకు సమీపంలో
గడపాలంటూ చెప్తున్నారు. ఏ విషయమైనా కూడా భారత ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని తాము ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులతో ఉన్నట్టుగా ఇండియన్ ఎంబసీ చెప్తోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, అలాగే అమెరికా, భారత్ లాంటి దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒక్కసారిగా భారీ మిసైల్ క్షిపణులతో ఇరాన్ విరుచుపడంతో ఇజ్రాయెల్లో పౌరులు అప్రమత్తంగా ఉంటారు. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వారు చెందిన వారు కూడా ఇజ్రాయెల్లో చాలామంది ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ దాడులతో కాస్త భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలో తలదాచుకుంటూ చాలా సేఫ్గా అవసరమైతే తప్ప బయటికి రావాలన్న సూచనలు భారత ఎంబసీ చెప్పిన సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నామంటూ తెలుగువారు కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది తెలుగువారు స్పందించారు. అక్కడ పరిస్థితులకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. ఇది మన ఇండియన్ గ్రోసరీ. మన తెలుగు వాళ్ళమందరం కూడా ఇక్కడనే షాపింగ్ చేస్తాము. నిన్న రాత్రి ఇరాన్ మిసైల్స్ దాడి చేయడంతో కొంచెం అభద్రతానికి గురైనప్పటికీ ఒక అర్ధగంట సేపు బంకర్లో దాక్కుని తర్వాత బయటకు వచ్చినాము. ఇదంతా కూడా నార్మల్ గా ఉంది వాతావరణం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా ఇండియన్సే. ఇండియన్ షాప్స్ అన్ని ఓపెన్ అయినాయి. షాప్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇవి మన ఇండియన్ గ్రోసరీ, ఇండియన్ షాప్. ఇక్కడ ఇండియన్ అన్ని అందరం కూడా ఇక్కడ తీసుకుంటాము. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, అంతా నార్మల్నే ఉంది. మన తెలుగు వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. నిన్న రాత్రి 8 గంటలకు ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని చోట్ల పడడం కూడా వాడడం కూడా జరిగింది. కొంచెం భయభ్రాంతులకు లోనైంది వాస్తవం, కానీ ఎలాంటి నష్టమైతే జరగలేదు. మన తెలుగు వాళ్ళందరూ బంకర్లలో సేఫ్గానే ఉన్నారు. ఈరోజు యథావిధిగా అన్ని ఓపెన్ అయినాయి. యథావిధిగానే మార్కెట్ అంతా ఓపెన్గానే ఉంది. ఎలాంటి భయాలు లేవు. ఇప్పుడైతే మొత్తం నార్మల్గానే వచ్చేసింది. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇరాన్ నుంచి దాడులు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. ఏదైతే 8 గంటలకు రాత్రి జరిగినప్పుడు అందరం షెల్టర్లో దాక్కోవడం జరిగింది. איראן שיגרה אתמול כ-200 טילים לעבר מדינת ישראל. איראן תקפה מרחבים אזרחיים וסיכנה חיי אזרחים רבים. הודות להתנהגות אזרחית נכונה ולהגנה מאוד איכותית, הנזק קטן יחסית. אנחנו נגיב. אנחנו יודעים לאתר מטרות חשובות, אנחנו יודעים גם לפגוע בצורה מדויקת ועוצמתית. הגעתי לפני כניסת החג לבסיס תל נוף של חיל האוויר. הבסיס פועל באופן מלא, הוא לא הפסיק לפעול לרגע וממשיך להוציא תקיפות בכל מקום בו נדרש. יש לנו יכולות להגיע ולתקוף בכל נקודה ונקודה במזרח התיכון. ומי מהאויבים שלנו שלא הבין זאת עד עכשיו, יבין זאת בקרוב. ערב החג צה"ל נלחם ותוקף בכל הזירות. חיילי צה"ל יציינו את החג בעזה, בלבנון, ביהודה ושומרון ובכל הגבולות, בכוחות מתוגברים ובכוננות שיא. אנחנו נלחמים ויודעים שהחג הזה לא שלם בלי החטופים. אנחנו מחויבים להמשיך ולעשות הכל בכדי להחזיר אותם. אנחנו כואבים את החללים שנפלו, ואני מבקש ביום המיוחד הזה, מכאן, לחבק את משפחותיהם ולחזק מאוד את הפצועים המשלמים את מחירה היקר של המלחמה הזאת. שתהיה לכולנו שנה טובה יותר בהרבה מקודמתה. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. రే ఇన్నరా.